హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. హిట్ 3 శైలేష్ డైరెక్షన్లో నాని, శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా. శైలేష్ గారి డైరెక్షన్లో వచ్చిన హిట్ 1, 2 మూవీస్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దానికి కంటిన్యూగా ఇప్పుడు హిట్ 3 కూడా వచ్చింది. ఇక స్టోరీ విషయానికి వస్తే వరుస కిడ్నాప్లు, మర్డర్లతో జమ్మూ కాశ్మీర్ లోయలో కల్లోలం చెలరేగుతుంది. ఒకే తరహా పద్ధతుల్లో జరిగే ఈ క్రైమ్స్ అన్నీ పోలీసులకు ఒక సవాల్గా మారుతాయి. ఎంత ప్రయత్నించినా వారు ఈ నేరాలను ఆపలేకపోతారు. దీంతో ఈ కేసును పరిష్కరించడానికి ఒక డైనమిక్ ఆఫీసర్కి అప్పగించాలని అధికారులు డిసైడ్ అవుతారు. అందుకు విశాఖపట్నంలో ఎస్పీగా పనిచేస్తున్న అర్జున్ సర్కార్ ఒక్కడే వీరికి బెస్ట్ ఆప్షన్గా కనిపిస్తాడు. అర్జున్ సర్కార్ ఒక రూత్లెస్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్. వైజాగ్ హిట్ టీంలో ఎస్పీ క్యాడర్లో అర్జున్ సర్కార్ ఉంటాడు. ఇక జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న ఈ మర్డర్స్ మిస్టరీ గురించి తెలుసుకోవడానికి, ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి అర్జున్ సర్కార్కు ఈ కేసును ఇస్తారు. ఇండియా వైడ్గా ఇలాంటి ప్యాటర్న్లో చాలామంది చనిపోయారు అని తెలుసుకొని వీటి వెనుక ఎవరున్నారో కనిపెట్టడం మొదలు పెడతాడు మన అర్జున్ సర్కార్. ఇక ఈ కేసును టేకప్ చేసిన అర్జున్ సర్కార్ ఈ మర్డర్ మిస్టరీని ఎలా ఛేదిస్తాడు, దాన్ని ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేసి ఎలా కనుక్కుంటాడు, ఆ మర్డర్ మిస్టరీని ఛేదిస్తాడా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా మొత్తాన్ని అడుగడుగునా ముందుకు నడిపించింది నాని ఒక్కడే. సినిమాకి వన్ మ్యాన్ ఆర్మీలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్తో, బ్రూటల్ మాస్ సీన్స్తో, ఎక్సలెంట్ హీరోయిజం ఎలివేషన్ సీన్తో నాని ఆడియన్స్ని కట్టిపడేశారు. ఇది వరకు నాని వేరు, ఈ సినిమాలో నాని వేరు. ఆ రేంజ్లో బ్రూటల్ సీన్స్కు నానిని ఇప్పటి వరకు చూసి ఉండరు. ఇలాంటి సీన్స్ టాలీవుడ్లో రీసెంట్ టైంలో కూడా రాలేదని చెప్పచ్చు. ఆ రేంజ్లో సీన్స్ సినిమాలో ఉన్నాయి. హీరోయిన్ శ్రీనిధి అగర్వాల్ కూడా తన క్యారెక్టర్కు న్యాయం చేసిందనే చెప్పచ్చు. లవ్ సీన్స్ అండ్ సాంగ్స్ పర్లేదు అని అనిపిస్తాయి. ఇక ఎమోషనల్ సీన్స్లో అయితేనేమి, ఇక యాక్షన్ సీన్స్లో అయితే చాలా కొత్తగా కనిపిస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే అర్జున్ సర్కార్గా విశ్వరూపం చూపించాడు నాని. ఇక తన ఇమేజ్కి భిన్నంగా చేసిన వైలెంట్ రోల్లో అదరగొట్టాడు. సినిమా అంతా దాదాపు నానియే కనిపిస్తాడు. ఇక సముద్రకని, సూర్య శ్రీనివాస్, ఆదిల్ పాలా, రావు రమేష్, మాగంటి, శ్రీనాథ్, మిగతా క్యారెక్టర్లు కూడా పర్లేదు, వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్లకు న్యాయం చేశారనే అనిపిస్తుంది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే మిక్కీ జే మేయర్ మ్యూజిక్ పెద్దగా వేయలేకపోయాడేమో అనిపించింది. పాటలకు కానీ లేదంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మరీ అంత ఏం అనిపించలేదు. సంగీతంతో సీన్స్ను బాగా ఎలివేట్ చేసే ప్రయత్నం చేశాడు కానీ ఎందుకో వర్కౌట్ అయ్యలేదు. ఇక డైరెక్టర్ శైలేష్ గారి విషయానికి వస్తే సినిమాను చాలా బాగా రాసుకున్నాడు. అలాగే స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. కానీ ఇదంతా ఓన్లీ హీరోతో సాగే సినిమాగా స్టోరీని మొత్తం రాసుకున్నాడు. అర్జున్ సర్కార్ పాత్రను అయితే చాలా బాగా మలిచారు ఆయన. ఆ పాత్ర బిహేవియర్ కానీ బాడీ లాంగ్వేజ్ సినిమాకి కొత్తగా అనిపించాయి. ఇక నానిగారు ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసేసారు. ఆ విధంగా ఉంది. సర్కార్ రోల్కి మరింత బలం చేకూరడానికి నాని అనే చెప్పచ్చు. దాంతోపాటు శైలేష్ గారు కో యాక్టర్స్ అయిన సముద్రకని, సూర్య శ్రీనివాసు, రావు రమేష్ వీళ్ళను ఇంకొద్దిగా వాడుకోవాల్సింది అని అనిపించింది. ఓవరాల్గా ఆయన డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంది. ఏమంటే వన్ మ్యాన్ ఆర్మీగా సినిమాను నడిపించేశారు. ఇక ఈ మూవీ ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే నాని యాక్టింగ్, అలాగే సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంటుంది. అలాగే డైరెక్షను, క్లైమాక్స్ లాస్ట్ 30 మినిట్స్ అయితే చాలా రాచకంగా ఉంటుంది. అసలు సినిమా మొత్తానికి క్లైమాక్సే ఓ రేంజ్లో ఉంటుంది అని చెప్పచ్చు. ఇక ఈ సినిమాకు మైనస్ పాయింట్ల విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనొచ్చు. అక్కడక్కడ కొన్ని లాజిక్ సీన్స్ మిస్ అవుతాయి. దాంతోపాటు విలన్ని ఎవరన్నా తెలిసిన క్యారెక్టర్ పెట్టింటే బాగుండేది. విలన్ ఎవరు అనే ట్విస్ట్ రివీల్ చేసినప్పుడు ప్రేక్షకులు పెద్దగా ఎక్సైట్ అయ్యేంత లేదు. ఎందుకంటే ఆ మర్డర్ చేసిన వ్యక్తులు ఎవరో మనకు తెలియదు. అంటే అన్నోన్ ఫేస్ను పెట్టడం వల్ల ఆ ట్విస్ట్ అనేది పెద్దగా ఎలివేట్ అవ్వలేదు అనేసి అనిపించిండొచ్చు. ఓవరాల్గా మూవీ చాలా బాగుంది. ఇక దీనికి నేను ఇచ్చే రేటింగ్ 5కు 4.2. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి.